అశ్వయుజ మాసపు సాయంత్రం బంగారు కాంతులలో కూర్చున్న సూర్యుడు పొలాల వెనుకకు మాయమవుతున్నాడు. ఆకాశం నారింజ గులాబీ రంగులతో మెరిసింది. ఊరి మధ్యలోని దేవాలయ ప్రాంగణం వైపు మహిళలు, పిల్లలు, పెద్దలు ఒక్క ప్రత్యేకమైనది చేతిలో పట్టుకొని వస్తున్నారు. పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మలు. ప్రతీ బతుకమ్మ చిన్న ఉట్టలా ఉంటుంది. పొరలుగా అమర్చిన పసుపు గన్నేలు, గునుక పువ్వులు, తాంగేడు, గులాబీలు, మల్లెల కలసి ఒక్క పూల కొండలా వెలిగిపోతున్నాయి. ఆ పరిమళం చల్లని గాలిలో తేలుతూ అందర్నీ మైమరపిస్తుంది. ఇవే బతుకమ్మలు, భక్తి, ఆనందం, ఐక్యతకు చిహ్నాలు. ఆ జనసమూహంలో లక్ష్మీ అనే యువతి కూడా ఉంది. ఆమె ఉదయం నుంచే తన స్నేహితులతో పొలాల్లో పువ్వులు సేకరించి తన బతుకమ్మను ఎంతో ప్రేమతో అలంకరించింది. పసుపుగన్నేలు, చిన్న ఊదారంగు పువ్వులతో అందంగా ఉన్న తన బతుకమ్మను చూసి ఆమె గర్వంగా నవ్వింది. ఆమె పక్కన ఆమె అమ్మమ్మ రామనమ్మ నడుస్తుంది. ఆమెది సాదాసీదా బతుకమ్మే అయినా అనుభవంతో, సంప్రదాయంతో మెరిసిపోతుంది. అమ్మా, లక్ష్మి అడిగింది, ఎందుకు ప్రతి సంవత్సరం బతుకమ్మని ఇంత ఆనందంగా జరుపుకుంటాం? రామనమ్మ కళ్ళలో తలుకులు మెరిశాయి. బంగారం, బతుకమ్మ అనేది పూల పండుగ మాత్రమే కాదు. ఇది జీవన ఉత్సవం. మన భూమి, నీరు, తల్లి గౌరీదేవిని కృతజ్ఞతతో ఆరాధించే రోజు. మనమీ పూలగుట్టలు పేర్చినప్పుడు కృతజ్ఞతను సమర్పిస్తున్నాం. మన పాడిన పాటలతో మన ప్రార్థనలు గాలిలో కలిస్తాయి. లక్ష్మి మౌనంగా తల ఊపింది. అప్పటికే మరో మహిళలు కూడా చేరారు. పాఠశాల టీచరు సరోజ, కొత్త పెళ్లి కూతురు రేవతి, ఇంకా చిలిపి చిన్నారి అనిత తన అమ్మతో కలిసి చేసిన చిన్న బతుకమ్మను పట్టకొని ఎగిరిపడుతూ వస్తోంది. త్వరలోనే ప్రాంగణం రంగురంగుల సీరలతో కాంతులీనింది. పింక్, ఆకుపచ్చ, నారింజ, నీలం రంగు వస్త్రాలు, మణిపూసలు మోగతూ, పాదజంగిళ్లు చప్పరించుతూ, ఆడవారి నవ్వులు మారుమ్రోగతూ వాతావరణం పండుగ వాతావరణమైపోయింది. ఊరి మగవారు అంచున్నిలబడి గర్వంగా చూస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తూ తిరుగుతున్నారు. ఒకరి తరువాత ఒకరు బతుకమ్మలను మధ్యలో ఉంచి ఒక పెద్ద వలయం రూపంలో రంగురంగుల తోటలా తయారైంది. చూసినవారికి హృదయం ఆనందంతో నిండిపోయే దృశ్యం. తరువాత పాటలు మొదలయ్యాయి. చప్పట్లు, చప్పట్లు. మహిళలు కలసి రాగం కలిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. వలయం అలల్లలా ఊగింది. లక్ష్మీ హృదయం ప్రతి అడుగులో పైకెగిసింది. ఆమె పాట పాడింది, చప్పట్లు కొట్టింది, కాళ్ళు రాగానికి తాళం వేశాయి. రేవతి తొలుత సిగ్గుగా ఉన్నా క్రమంగా నవ్వుతూ కలిసిపోయింది. చిన్న అనిత తన తాళం తప్పినా సరే ఉత్సాహంగా చప్పట్లు గొడుతూ ఎగిరింది. రాత్రి కమ్ముకొస్తూనే పాటలు మరింత ఉత్సాహంగా మారాయి. నదుల గురించి, పంటన గురించి, అమ్మ గురించి పాడారు. ప్రతి చరణం గలమంతా మారుమ్రోగింది. పురుషులు కూడా పల్లవిలో కలిశారు. పిల్లలు వాళ్లను అనుకరిస్తూ నవ్వారు. వృద్ధులు తమ కర్రలతో తాళం వేశారు. బతుకమ్మ ఆడింది కేవలం మహిళలు కాదు, ఊరంతా ఒకటై ఊపిరి పీల్చినట్టుంది. లక్ష్మి తన అమ్మమ్మ వైపు చూసింది. ఆశ్చర్యంగా చప్పట్లు కొడుతున్న ఆమె ముఖం దీపాల వెలుగులో కాంతులీనతోంది. రామనం నవ్వుతూ అంది, చూడు బంగారం, బతుకమ్మ ఆడితే అన్ని బాధలు మరచిపోతాం. మనం ఒక్క కుటుంబమైపోతాం. ఆ పరిమళం ఆ పాటల్లో కరిగిపోయాయి. గంటలు గడిచినా క్షణాల్లా అనిపించాయి. వెండి చంద్రుడు ఆకాశంలో మెరుస్తూ వలయాన్ని ఆశీర్వదించాడు. చివరగా బతుకమ్మలను మళ్లీ చేతుల్లో ఎత్తుకున్నారు. గౌరవంతో ఊరి చెరువవైపు వెళ్లారు. పిల్లలు చిన్న దీపాలను పట్టుకొని ముందడుగు వేశారు. దీపాల జ్యోతులు జిగెల్మనే జ్యోతులా తేలాయి. ఒకరి తరువాత ఒకరు బతుకమ్మలను నీటిపై వదిలారు. పువ్వులు చంద్రకాంతిలో బెరిసతూ చెరువంతా తోటలా మార్చేశాయి. లక్ష్మి తన కుటుంబం ఆరోగ్యం కోసం మౌనంగా ప్రార్థించింది. రేవతి తన కొత్త ఇంటి ఆనందం కోసం తలవంచింది. చిన్న అనిత మాత్రం నవ్వుతూ తేలుతున్న పువ్వులను చూపించింది. చివరి బతుకమ్మ తేలుతుండగా రామనమ్మ చేతులు ఎత్తి ఊరిని ఆశీర్వదించింది. మన ఊరు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలి. అమ్మ మనల్ని కాపాడాలి. జీవితం ఈ పూలలాగే వికసించాలి. అందరూ గౌరవంతో తలవంచారు. క్షణం నిశ్శబ్దం నెలకొంది. కేవలం నీటి అలల శబ్దం మాత్రమే వినిపించింది. తరువాత మళ్లీ నవ్వులు, పాటలు మొదలయ్యాయి. ఊరంతా పాటలు పాడుతూ ఆమె అనుకుంటుంది, ఇదే బతుకమ్మ. కేవలం పూలు కాదు, పాటలు కాదు, ఇది కలసి ఉండటం. జీవనవలయం, ఆనందవలయం.
అలా చంద్రకాంతిలో పువ్వులు నక్షత్రాల్లా తేలుతూ ఆ ఊరి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయం.